జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? ఆడినాన్ని మాట్లాడతారా? 100% మాట్లాడతా. ఆయన స్థాయి ఏంది? నాట్ ద చీఫ్ మినిస్టర్ అండ్ విల్ నెవర్ బి ద చీఫ్ మినిస్టర్ అగైన్. హీ ఈజ్ ఎ థర్డ్ గ్రేడెడ్ క్రిమినల్, ఫినాన్షియల్ టెర్రరిస్ట్. మనిషి లక్షణాలు లేని కుక్కని మనిషి అని ఎట్లా గౌరవిస్తా? ముందు జగన్మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఇసొంటి వాళ్ళని మాట్లాడండి, ఇసొంటి ఫాల్తుల గురించి మాట్లాడండి. జగన్ ఏం తెచ్చింది కదా, జగనే కదా. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. ఎవరు జోరకని చిత్తలేరు. జగన్ ఏమైనా జోబులోకి వెళ్ళిచ్చిండా? పవర్ మీద ఏం ఐడియా ఉంది? ప్లగ్లో ఎల్లు పెడితే షాక్ వస్తుంది అన్న బేసిక్ నాలెడ్జ్ తప్ప ఇంకోటి లేదు. నాకు గోటీలే కాదు, గోటీలు కొడితే పేలిపోవాలా గోటీలు. అసదును వయసు అనేటోని ఎంపీ అన్నది కూడా చూడకుండా ఈ పంత వలగొట్టింది ఎవరి గవర్నమెంట్లో? స్మోకింగ్ అలవాటు ఉంది కదా. అవుతుంది బైక్లో. కేసీఆర్ ఎన్ని డబ్బాలు సిగరెట్లు తాగుతున్నది తెలుసా? మీరు చూసారా ఇప్పుడు? అదే టీడీపీ నుంచి ఎంత ప్యాకేజ్ ఇస్తారు సీమారాజా అని అడుగుతున్నా. ఎందుకు ఇస్తారు ప్యాకేజ్? జగన్ అన్న గురించి నిజంగా కష్టపడుతున్న ఏకైక కార్యకర్త. ఎంత ఇస్తారు ఆయనకు ప్యాకేజ్? ఎంత ఇస్తారు మీ పార్టీ నుంచి? హర్ష సాయి మీకెంత ఇచ్చిండు? అది కూడా ఇక్కడ పైసలు ఇచ్చి పాస్ అయ్యిండో ఏమి ఇచ్చి పాస్ అయ్యిండో తెలియదు. బీర్ బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తుకండి, ఎందుకంటే పొడవాలి కదా. 1 థర్డ్ క్లాస్ యాక్టింగ్. ఇంతకు ముందు ఇంకో తాగుబోతోడు ఉండే, పోయి ఎన్నో గుద్దుకొని చచ్చిండు. అది కూడా టీడీపీ చేయించారు అన్న. సచినోని తిడతారా? నీ మతాన్ని సచినోని తిడతారా? తిడతారు. నీ మతాన్ని నేను చెప్తా. యువ సామ్రాట్ రవికిరణ్ టీడీపీ, కిరాక్ ఆర్పి టీడీపీ, సీమరాజా టీడీపీ. ఎందుకు టీడీపీని ఎందుకు ఇట్లా అంటే 2 చేతులతో జోక్తా ఉంటావు మీరు? డబల్ జోక్. డబల్ జోక్తూ. డబల్ జోక్ ఎందుకు? ఇష్టం. హైదరాబాద్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు అంటారు మీరు. అన్డౌటెడ్లీ. అంతేనా? అన్డౌటెడ్లీ. ముందుకు హైదరాబాద్ ఏం లేదు. అయ్యా మీరు వెంకటేశ్వర స్వామితో పోలవకండి దయచేసి. అవన్ ఓపెన్ బుక్. కానీ బుకింగ్ ఓపెన్ అయితే ఎంత ఓపెన్ చేయాలంటే అంత ఓపెన్ చేయదు. ఎంత వస్తుంది మీకు ఎంత వస్తుంది టీడీపీ నుంచి ప్యాకేజ్? బ్లాక్ మనీ ఏందో నేను ఇప్పటి వరకు చూడలేదు స్వామి. నువ్వు నాకు ఎప్పుడన్నా బ్లాక్ అది నల్లగా ఉంటుందా ఏంది? నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు తలవారే లోకేష్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తారు? తలవారితో ఏడబడతాడు పొడుస్తారా? విక్రసావా తీయగుంది అంకర్ శ్యామల సాఫ్ చేసుకొని నువ్వు విమర్శించు. దువాడ మాధురి కొడాలి నాని తాగుతాడు. పిచ్చోడు. 33 ఏళ్ళకి సిద్ధార్థ రెడ్డి అనేటోడు సాధించింది మటుకు 33 బ్యాక్లాగులు తప్ప ఏం లేవు. 100 కోట్లు దింగిపోయిండు. సర్వైవ్ అవ్వగలుగుతారా ఇట్లా ఈ బిహేవియర్ తోటి మీరు? 100%. జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే వడం అవ్వాలి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ నా ముందున్నటువంటి గెస్ట్ రవికిరణ్, యువ సామ్రాట్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే క్రాంతి భాయ్, చాలా రోజులకి. బాగుండ్రా? సూపర్ ఉన్నా, ఫిట్ ఉన్నా. రైట్, ఓకే. ముందుగా చాలా అంశాలు మిమ్మల్ని అడగనీకే ఇంటర్వ్యూ. ఏదైనా అడగొచ్చు కదా? ఏదన్నా ఇబ్బంది ఏం లేదు. అస్సలు లేదు. ఏంటిది రవికిరణ్ అంటే? ఏంటిది అసలు మీనింగ్ ఏంది? సూర్యుడి కిరణాలు. రవికిరణ్ నా పేరు. సూర్యుడి కిరణాలు అది మీ పేరు. అది దానికి మీ పేరుకు ఉన్నటువంటి అర్థం చెప్తున్నారు. అసలు మీరేంటిది అంటే మీరు ఎవరికైనా సపోర్టరా, లేకపోతే యాక్టివిస్టా, లేకపోతే ఏంటిది? నేనేం కాదు. ఏదైనా డిజిగ్నేషన్ ఏమైనా ఉందా మీకు? అంటే ఏ డెసిగ్నేషన్? నా కంపెనీలో డెసిగ్నేషన్. నాకు వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి. యుఎస్లో 13 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 10+ years ఇండియాలో ఉంది. ఒక 4 years లండన్లో ఉంది, అంటే యూకేలో. కొంచెం గట్టిగా మాట్లాడరా? 4 years యూకేలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇదంతా ఓకే. కంపెనీలు కూడా ఉన్నాయా మీకు హైదరాబాద్లో? హైదరాబాద్లో ఉన్నాయి. ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఒకటే కంపెనీ ఉంటుంది. ఎంత వస్తుంది ఇన్కమ్? ఎంత వస్తుంది మీకు? పర్వాలేదు, బాగానే వస్తుంది. బాగానే అంటే లక్షల్లో వస్తుందా, కోట్లలో వస్తుంది? లక్షల్లో వస్తుంది. లక్షల్లో వస్తుంది. హ్యాపీ ఉన్నావు? హ్యాపీగా. ఇబ్బంది ఏం లేదు? అస్సలు లేదు. ఎందుకు టీడీపీని ఎందుకు ఇట్లా అంటే 2 చేతులతో జోక్తా ఉంటావు మీరు? జోకడం కాదు, టీడీపీని అభిమానిస్తాము. టీడీపీ అంటే చాలా ఇష్టము, అంతే. అంటే ఇక దాన్ని జోకడం అయితే డబల్ జోక్తా. డబల్ జోక్ ఎందుకు? ఇష్టం. అంటే కొంత అంటే ఏం చేసినా ఇష్టమేనా?
ఏం చేసినా డెఫినెట్ గా ఎక్కడైతే వాయిస్ అవుట్ చేయాలో అక్కడ డెఫినెట్ గా వాయిస్ అవుట్ చేస్తా. అండ్ అట్ ది సేమ్ టైం టీడీపీ అంటే మటుకు చాలా అభిమానం. కోసుకుంటా రెడ్డే వస్తుంది. కోసుకుంటే ఎల్లో రాదు, రెడ్డే వస్తుంది. రెడ్డే వస్తుంది. వస్తుంది. ఎందుకు అంత పిచ్చి ఎందుకు మరి? నేను చూసినప్పుడు నేను ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయినానో 2002-03 టైంలో నేను ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయినానో అప్పుడు పరిస్థితి ఎట్లుంటుండే అంటే దానికి ఒక 1 year మా కజిన్స్, మా బావలు, లేకపోతే మా అన్నలు వాళ్ళందరూ కటింగ్ షాప్ దగ్గర గడ్డాలు పెంచుకొని బయోడేటా రెజ్యూమే అన్నది కూడా పెద్ద సర్కులంపేట కానీ రెజ్యూమే కూడా అంత పాపులర్ లేదు. చాయ్ షాప్ల దగ్గర రోడ్ల మీద కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుతుండే. నిరుద్యోగుల పరిస్థితి హైదరాబాద్లో ఎట్లుండే అంటే రోడ్ల మీద కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుతుండే, గణేషుని పెడుతుండే, గణేషుని పెట్టి చిన్న ఆడ చందాలు వసూలు చేసుడు. నిరుద్యోగి అంటే ఒక ప్రైవేట్ కంపెనీ అన్నది మన హైదరాబాద్లో ఉండకపోతుండే. ఆ టైంలో ముందు ఎప్పుడైతే ఉప్పల్ స్టార్ట్ అయిందో, ముందు ఎప్పుడైతే హైటెక్ సిటీ అయ్యిందో ఎట్లాంటి జాబ్స్ రావడం మొదలు అయినాయంటే గ్రాడ్యుయేషన్ కాకముందే కంపెనీలు వస్తాయి. టైమ్స్ కెరియర్ అని ఎవ్రీ వెనస్డే టైమ్స్లో ఒక కెరియర్ పేజ్ వస్తుండే. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల రిజర్వేషన్ చేసుకునే టైం దగ్గరికి వెళ్ళి కంపెనీలు మాకు ఇంతమంది గ్రాడ్యుయేట్లు కావాలా, ఇంతమంది మాకు ఇంజనీర్లు కావాలా అని పేపర్లు యాడ్ చేసుకునే రోజు వరకు వచ్చింది. ప్లేస్మెంట్ ఏజెన్సీస్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు. అవును, హైదరాబాద్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు అంటారు మీరు? అన్డౌటెడ్లీ. అంతేనా? అన్డౌటెడ్లీ. హైదరాబాద్ ఏం లేదు, అంతకుముందు ఉండే చార్మినార్ ఉండే. ఇప్పుడు చార్మినార్ ఒకటే ఉండనా? చార్మినార్ ఉండే, గోల్కొండ ఉండే, హుస్సేన్ సాగర్ ఉండే. అంత ముందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది హైదరాబాద్ లో, తెలుసు? డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని నేను అంటే అది తప్పైతుంది. కానీ హైదరాబాద్ ని విస్తరింపజేసింది. బేసిక్ మౌలిక సదుపాయాలు లైక్ రోడ్స్, ఫ్లైఓవర్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ అంటే మనిషి అందంగా ఉండడం బెటరా, అద్దం మంచిది అవ్వడం బెటరా? చూసుకునే అద్దం మంచిది అవ్వడం బెటరా, మనిషే అందంగా ఉండడం బెటర్? మనిషే అందంగా ఉండడం. హైదరాబాద్ ఆల్రెడీ అందంగానే ఉన్నది, మంచిగానే ఉంది. ఇప్పుడు దాన్ని మొత్తం క్రెడిట్ మొత్తం తీసుకొని బాబు కప్ప చెప్పి బాబు చేతిలో పెడతా. హైదరాబాద్ 1996 టు హైదరాబాద్ లో ఏ ఫ్లైఓవర్ అన్న చూసుకున్నా 1996 ముందున్న ఫ్లైఓవర్లు ఎన్ని, 1996 టు 2004 అయిన ఫ్లైఓవర్లు ఎన్ని. అసలు ఇప్పుడు మీరు అన్నట్టే హుస్సేన్ సాగర్ ఎట్లుండే ఒక ట్యాంక్ బండ్ అని ఒక చిన్న ఇది ఉండి దానికి రైలింగ్లు లేవు, ఇటు పార్క్ లేదు, దాని మీద బొమ్మలు లేవు, దాని మీద విగ్రహాలు లేవు. నెక్లెస్ రోడ్ అన్న కాన్సెప్టే లేదు. ఇప్పుడు నెక్లెస్ రోడ్ అన్న కాన్సెప్ట్ పెట్టి అక్కడ మన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టిందే అన్న ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు అద్దంని మంచిగా చేసిర్రా లేకపోతే అందంని పెంచిర్రా ఎన్టీఆర్ గారు? సో డెఫినెట్ గా అందరినే పెంచారు. సో ఆ అందరిని పెంచి అది పబ్లిక్ కి పనికొచ్చేలాగా చేసింది మటుకు డెఫినెట్ గా ఇదంతా చేశారు కాబట్టి టీడీపీని జోకుదామని టీడీపీ అంటే అభిమానం మీరు ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏమన్నా అంటే ఇంతగానం అంటే నేను చూస్తా ఉంటా ఎన్ని వేల లక్షల మంది ఏమొస్తుంది దాని వల్ల, ఏమొస్తుంది? ఏమన్నా ఉద్యోగాలు, ఎన్ని వేల లక్ష మంది. ఏమైనా వ్యక్తిగతంగా లాభం ఉందా టీడీపీ తోటి? నాకేం లేదు. సమాజ శ్రేయస్సు డెఫినెట్ గా అన్ని లక్షల జాబులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని గనక మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకున్న దాంట్లో ఒక చిన్న ప్రపోజల్ అన్న మనం సపోర్ట్ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైట్. మరి డైరెక్ట్ కండువా వేసుకోవచ్చు కదా, ఇప్పుడు కండువాతో చూస్తారండి. మరి టీడీపీ కండువా వేసుకోవచ్చు. నేను కండువా వేసుకోవడానికి నేను రెడీ, కాకపోతే డెఫినెట్ గా ప్రతి దానికి టైం ఉంటది. అండ్ వచ్చినప్పుడు కండువా టైం ఎందుకు, ఎట్లాగో మాట్లాడుతా ఉన్నారు. నేను చెప్పనా, ఏ ఇష్యూ అయినా టీడీపీకి సపోర్ట్ చేస్తారు, ఏ ఇష్యూ అయినా బాబుకి సపోర్ట్ చేస్తారు, ఏ ఇష్యూ అయినా లోకేష్ సపోర్ట్ చేస్తారు. రైట్ రీజన్స్ కి రైట్ లీడర్స్ తో సపోర్ట్ చేయకుండా ఇంకెవరిని సపోర్ట్ చేయాలి? అయిపోతుంది కదా ఊకే. డెఫినెట్ గా వేసుకుంటా. టైం వచ్చినప్పుడు కండువా వేసుకోవడమే కాదు, ఎల్లో షర్ట్ కూడా వేసుకుంటా. మానాడు ఉంది కదా, ఆ మానాడులో కనుక రండి అని పిలిస్తే డెఫినెట్ గా ఎల్లో షర్ట్ వేసుకునే పోతా. వైట్ ప్యాంట్ ఎల్లో షర్ట్ వేసుకుని. మీరేమో అంటే అంగిల్ చింపుకుంటారు, చొక్కాలు చింపుకుంటారు, మీరు ఓపెన్ చెప్తారు నాకు పిచ్చి అని చెప్తారు. టీడీపీ అంటే బాబు అంటే ఓకే. అసలు మిమ్మల్ని పట్టించుకుంటారా వాళ్ళు?
సి ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి. ఉమ్. వెంకటేశ్వర స్వామికి పట్టించుకుంటున్నాడా అయ్యా, మీరు వెంకటేశ్వర స్వామితో పోలవకండి దయచేసి చెప్తున్నా. కంట్రీ అంటే పిచ్చి. ఇండియా నిన్ను పట్టించుకుంటుందా అంటే ఇండియా నన్ను పట్టించుకుంటుందా అని. ఇప్పుడు నాకు కంట్రీ అంటే చాలా పిచ్చి. సరే వెంకటేశ్వర స్వామితో పోల్చొద్దను కాబట్టి కంట్రీ అంటే పిచ్చి. కంట్రీ ఫస్ట్. సో డెఫినెట్ గా కంట్రీ అంటే ఆ కంట్రీ నిన్ను పట్టించుకుంటుందా అని అడిగితే నేనేం చెప్తా, ఈ కంట్రీలో పుట్టడమే ఒక గౌరవం. డెఫినెట్ గా ఆ కంట్రీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేశానికి సంబంధించినటువంటి అంశం, నువ్వు చెప్పేది దేవుడికి సంబంధించిన అంశం, నేను అడిగేది బాబుకు సంబంధించిన అంశం. దేశం, ప్రజలు, పార్టీ తర్వాతనే మనం, అంతే. కాదన్నా, నేను ఓపెన్ గా అంటే మీరు గుణమి చేసుకొని చెప్పండి. మీరు ఇంత కోసుకొని, ఇంత చింపుకొని, ఇంత గట్టిగా, ఇంత లౌడ్ గా వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు లాభాలను ఆశించి కాదు, వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. సరే, అదంతా చరిత్ర వదిలిపెట్టి అంటే మీరు నా దగ్గర ఇప్పుడు రీజన్ ఏంది? ఇప్పుడు కాదు, నా మీద కేసులు పెట్టినా, SC ST కేసులు పెడదామని చూసినా, అటాకులు ప్లాన్ చేసినా, నన్ను అమ్మ నా బూతులు తిట్టినా, నేను పార్టీలో ఎప్పుడు జాయిన్ అయినా అనుకున్నారు? నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పటి నుంచి అభిమానం అనుకున్నారు? నేనైతే 5-6 ఏళ్ళు మీరు చూసింది 2019 నుంచి టిక్ టాక్ లో చూసి ఉంటారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉంటారు. నేను పార్టీ అంటే అభిమానము 2003లో అరవింద్ కుమార్ గౌడ్ గారికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఏసీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి నాంపల్లి మన ఎగ్జిబిషన్ హాల్ వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఆ ర్యాలీలో నేను బండ్లతో కాకుండా ప్రశాంత్ టవర్స్కి వెళ్ళి నేను పబ్లిక్ ని పట్టుకుపోయినా. ఆల్మోస్ట్ ఒక 10-20 మందిని పట్టుకుపోయినా. బండిలో పెట్రోల్ పోసుకొని నా పైసలతోని నేను పోపించి, అప్పట్లో 30 రూపాయలు ఎంతనో ఉండే లీటరు, అందరికి పోపించి, అందరికి టిఫిన్లు తినిపించి ఆడికెళ్ళి ఈడి వరకు వచ్చినాం. పేరువారం రాములు కిల్లా ఖన్పూర్ దగ్గర నుంచి ఆయన నాకు తెలిసి 2008లోనో 2009లోనో ఆయన జాయిన్ అయ్యారు మన పార్టీ ఆఫీస్లో. అది అంతకుముందు రవిచారి, మా ఏరియా ప్రజెంట్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, ముఠా జయసింహ, వీళ్ళందరూ కూడా ముందు టీడీపీ పార్టీ నుంచే. అంతకుముందు నాయన్ నరసింహారెడ్డి గారు, ఆయన ఏమో జనతాదళ్ ఉండే అప్పట్లో. ఎన్టీఆర్ గారు టికెట్ ఇస్తే చాలా చిన్న మార్జిన్ తోని కోదండరామరెడ్డి గారి మీద కోదండరెడ్డి మీద ఓడిపోయిండు. సో అప్పటికెళ్ళి వచ్చిన అభిమానం ఇది. అప్పటికెళ్ళి వచ్చిన అభిమానము మేము లోకల్ గా చూసిన పరిస్థితులు, మాకు కనిపించిన రోడ్లు వేరు. తెలంగాణ కదా 100% కదా. యా, తెలంగాణ ప్రాపర్ ఆంధ్ర కాదు. రైట్. మరి పాస్పోర్ట్ చూపించాలా, ఆధార్ కార్డు చూపించాలా, ఏం చూపించాలా? కాకపోతే ఆంధ్ర వెయిటేజ్ ఎక్కువ ఉంటది కానీ మీకు. నేను పుట్టినప్పుడు అయితే కలిసే ఉండే కదా భయ్యా, నేను తెలంగాణ టైంలో తెలంగాణకే సపోర్ట్ చేసిన, సమైక్య రాష్ట్రానికి సపోర్ట్ చేయలే, తెలంగాణకే సపోర్ట్ చేసిన. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతగానం మళ్ళా అంటున్నా, ఇంతగానం లేవడుతురు, ఇంతమందం లేపుతా ఉన్నారు కదా, ఏం చేసింది ఇప్పుడు కూటమి? ఏం చేసింది? ఏం చేయలేదు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏది అన్ని నెరవేర్చిందా? అన్ని అడిగిన దానికన్నా ఎక్కువ పెట్టింది. అడిగిన దానికంటే ఎక్కువ పెట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిమ్మలంగా ఉన్నారా? చాలా బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అది నువ్వు అనుకుంటే సరిపోద్దా? ప్రజలు కూడా అనుకుంటారు. ప్రజలు కూడా అనుకుంటారు. ఏ ఊరన్నా పులివెందుల పోదామన్నా పోదాం, భయం లేదు, బొక్కలేదు. పులివెందుల పోదామన్నా పోదాము. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా? తల్లికి దీవెన, తల్లికి వందనం, ఏది? ఏ రెప్లికాలు? జగన్ ఏం తెచ్చిండు? జగన్ ఏం తెచ్చిండు? ఒకటే ఒక పిల్లలకి తెచ్చిండు. ఇప్పుడు ఉన్న ముగ్గురికి పడుతుంది, నలుగురుంటే పడుతుంది. ఎవరు జోలకి ఇస్తలేరు. జగన్ ఏమైనా జోబులకి వెళ్ళి ఇచ్చిండా? కానీ స్కీమ్స్ తీసుకొచ్చి రోడ్లన్నీ పాడు చేసిండు కదా. ఏం స్కీమ్ తీసుకొచ్చిండు? ఎన్నేళ్ళు ఇచ్చిండు? ఎంతమందికి ఇచ్చిండు? బాబు గారు చెప్పారు, తల్లికి వందనం ప్రతి ఒక్క పిల్లోడికి, ముగ్గురికి పడుతుంది, నలుగురికి పడుతుంది. అమ్మఒడే కాదు, తల్లికి వందనం. అంతకుముందు అమ్మఒడే కదా. అంతకుముందు అమ్మకి ఒడి ఉండే. పోనీ కనీసం డిస్కంటిన్యూ అయితే చేయలే కదా. చేస్తే ప్రజలు ఊరుకోరుగా, హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఊరుకుంటారా ఊరుకోలేరా అన్నది సెకండరీ. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒక పనికొచ్చేసి ఇప్పుడు ఏంది అంటే, నేను ఏమంటున్నా, కాకి పిల్ల కాకి ముద్దు ఉంటది. అవును. ఇప్పుడు మీరు టీడీపీ అంటే అభిమానము, జనసేన అంటే గౌరవిస్తారు, భారతీయ జనతా పార్టీ అంటే మీకు అపారమైన గౌరవం ఉండొచ్చు కాక నేను కాదనను.
ఆ, కాకపోతే మీకు అది ముద్దుగానే ఉంటది, పరిస్థితులు గ్రౌండ్ లో అట్లా లేవు అంటున్నా నేను. పరిస్థితులు గ్రౌండ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఏమనుకోకు. భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు గౌరవం అంటే చెప్తా, ఎందుకు అభిమానం అంటే చెప్తా, నరేంద్ర మోడీ గారు అంటే ఎందుకు చెప్తా. ఒక టైంలో మీరు ఉప్పల్ ఏరియానో ఏ ఏరియానో తెలియదు నాకు. ఒక టైంలో బార్కాస్ పోయి మంది తినాలా, బొట్టు పెట్టుకొని, ఫ్రైడే రోజు కాదు ఏం రోజు కాదు, రాత్రి పూట బొట్టు పెట్టుకొని రాత్రి పోయి ఆడ ఫేమస్ ఐస్ క్రీమ్ తినాలన్నా, లేకపోతే ఆడ ఏది మిడ్ నైట్ బిర్యానీ తినాలన్నా, లేకపోతే ఫుడ్ తినేసి రావాలన్నా బొట్టు పెట్టుకోవాలంటే గజ్జను వణుకుతుండే. అట్లాంటి పరిస్థితులు ఉండే. ఆఫ్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, ఇక్కడ కాదు వారణాసి కాదు ఎక్కడన్నా కానీ సగర్వంగా మన బొట్టు మనం పెట్టుకొని ఇట్లా గజ 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 వణుక్కుంటా కాదు, ధైర్యంగా సీనా థాన్కే ఏ టైం కన్నా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ గొడవలైనా పాత బస్తీల రాళ్ళేసి కొడుతుండే, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బస్సులు బలగొడుతుండే. ఎక్కడనో ప్యారిస్ లో ఎవరో అల్లా ప్రాఫిట్ స్కెచ్ తీసిండని ఈడ చిన్నపిల్లల మీద, బస్సులో ఉన్న ప్రయాణికుల మీద దాడులు చేశారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా మోడీ వచ్చిన తర్వాత? గణేశున్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు అభిమానం? గణేశున్ మీద రాళ్ళేసిరు. ఏది, గణేశుని ప్రొసెషన్ వెళ్తా ఉంటే మాసప్ ట్యాంక్ లా వేస్తే అసుదున వయసు అనేటోని ఎంపీ అన్నది కూడా చూడకుండా ఈ పంత వలగొట్టింది ఎవరి గవర్నమెంట్ లా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లా కాదా? నువ్వు యాంటీ సోషల్ చెయ్యకు, చేస్తే ఈ బలుగుతుంది. నెత్తి వలగొట్టిండు అసదుద్దీన్ ఓవైసీని. ఇదే సజ్జనార్ గారు ఈ పంత తీసి సాఫ్ చేసి పంపించారు. ఇట్లాంటి పార్టీ అంటే నీ అస్తిత్వాన్ని, నీ హిందూ అనే అస్తిత్వాన్ని, నువ్వు ఈ దేశ ప్రజలు నువ్వు ఎక్కడన్నా ఉండే అస్తిత్వాన్ని, నువ్వు ఏ దేవుణ్ణన్నా నమ్మచ్చు అనే అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళని పొగిడితే తప్పేంటి, వాళ్ళని జోకితే తప్పేంటి, లేపితే తప్పేంటి? ఈ విషయంలో లేదు, కానీ ఇంకే విషయంలో ఉందా? ఏ విషయంలో లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుంచి బయట రాష్ట్ర వాళ్ళు, యూపీ వాళ్ళు, వాళ్ళు వచ్చి బతికేటట్టు చేసిన ఆర్కిటెక్ట్. నీకు ఒక ఆపర్చునిటీ, నీకు ఇవాళ చేపలు తీసుకొచ్చి ఇచ్చిన అనుకో, ఇవాళ ఒక్కరోజే చేపలు తింటావు. పట్టడం నేర్పించినది చంద్రబాబు నాయుడు గారు. ఒక ఇక్ఫా యూనివర్సిటీ కానీ, ఇంత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కానీ, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ కానీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో ఇంత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఫౌండేషన్ వేసింది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు. రైట్, ఓకే. కాసేపు ఈ అంశాలు పక్కన పెడదాం. పర్సనల్ కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? 100% ఇబ్బంది ఏం లేదు కదా? అస్సలు లేదు. ఆల్ ఆఫ్ సడన్ వెయిట్ బాగా తగ్గిరు, ఎట్లా? లైపోసెక్షన్ చేయించుకున్నా, తర్వాత లిక్విడ్ డైట్. ఎంత, ఎన్ని కిలోల దగ్గర మీరు? 31 కిలోలు. 30 కిలోల దగ్గర. 31. గ్రేట్ విషయం. మీకు స్మోకింగ్ అలవాటు ఉంది కదా? ఉంది, భయంకరంగా. ఇప్పటికి కూడా ఉందా? ఎప్పటికి ఉంది. తాగుతారా? తాగుతా. రోజుకి ఎన్ని డబ్బాలు తీస్తా? రోజుకి ఒక డబ్బా ప్లస్ తాగుతా. డబ్బా కంటే ఎక్కువ? డబ్బా 13, 14 సిగరెట్లు తాగుతారు. ఓకే, మీరు టీడీపీ సపోర్టర్. 14 సిగరెట్లు తాగుతారు, మీరు టీడీపీ సపోర్టర్ అంటారు. ఓకేనా? ఓకే. ఏం కదా? కేసీఆర్ తెలుసా మీకు? కేసీఆర్ తెలుసా? తెలుసు. కేసీఆర్ ఎన్ని డబ్బాలు సిగరెట్లు తాగుతున్నాయి తెలుసా? మీరు చూసిరా? ఇప్పుడు చూసిరా? టీవీ 9 ఇంటర్వ్యూలో తీసి చూపించిండు. ఇప్పుడు నవేడేస్ ఇక బీమార్ అయితే తీసి పడేసిండు. అంటే కేసీఆర్ తో కంపేర్ చేసుకుంటారా? కేసీఆర్ సిగరెట్ అన్నది పర్సనల్ అట్రిబ్యూట్ బాస్. అది నేను తాగండి, నేను ప్రచారం చేసినా, క్రాంతిపై సిగరెట్ తాగేసి వద్దామని ఎప్పుడన్నా పిలిచినా నేను, లేకపోతే ఎవరినన్నా పిలిచినా పిలవలే. ఎవరికి ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు అది చేసుకొని, అంతేగాని ఈ అలవాట్లు ఇది బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ కిల్స్. కానీ నాకు ఎట్లనో నా దరిద్రం అలవాటైంది, అడిక్టివ్. రైట్, ఓకే. సీమరాజా ఐడియా ఉందా? ఉంది. ఎట్లా పరిచయం మీకు? ఫ్రెండ్. ఇట్లా వీడియోస్ చూస్తుంటా, చాలా మంచిగా అనిపిస్తాయి. వైఎస్ఆర్సీపీ అనుకుంటా కదా? వైఎస్ఆర్సీపీ అవును, సీమరాజా వైఎస్ఆర్సీపీ. 100% వైఎస్ఆర్సీపీ. జగన్ అన్నని ప్రధానమంత్రి చేద్దాం అనుకున్న ఒక నికార్స్ అయిన అంతర్జాతీయ కార్యదర్శి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమని చెప్పాలా? ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? జగన్ అన్న గురించి నిజంగా కష్టపడుతున్న ఏకైక కార్యకర్త. ఎంత ఇస్తారు ఆయనకు ప్యాకేజ్? ఎంత ఇస్తారు మీ పార్టీ నుంచి? ఎవరి పార్టీ నుంచి? మీ పార్టీ. మా పార్టీ నాది వైఎస్ఆర్సీపీ కాదు, నాది టీడీపీ.
వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళు నుంచి ఎంత ప్యాకేజ్ ఇస్తారు సీమరాజా అని అడుగుతున్నా. ఎందుకు ఇస్తారు ప్యాకేజ్? ఎందుకు ఇస్తారు ప్యాకేజ్? వైసీపీని మొత్తం ఆగం ఇప్పుడు చేసి, ఇప్పుడు ఇప్పుడు నేను భ్రష్టు పట్టించి ఆగం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం భ్రష్టు పట్టించిండు? ఒక్క వైసీపీని ఎట్లా టార్గెట్ చేస్తాడు? టార్గెట్ ఎంత నీట్ గా video చెప్పిండు. చూసిన. Situation వచ్చింది కాబట్టి నేను మా చెప్తున్నా. బాబాయి మేము కోసుకుంటాము మీకేంది, మా పెరట్ల కోడి మేము కోసుకుంటాము మీకేం పాది, మా అమ్మ మీద మేము కేసులు పెట్టుకుంటాము మీ అమ్మ మీద పెడుతున్నామా? ఇంత లెవెల్ కి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే వాళ్ళు మంచిగా చేస్తున్నా అనుకుంటారా? కరెక్టే కదా. జగన్ చేసిందే కదా చెప్తుండు. జగన్ ఏం చేసిండు? వాళ్ళ అమ్మ మీద ఆయన కేసు పెట్టుకుండు, వాళ్ళ చెల్లెని ఆయన కొట్టి తరిమేసిండు. రవి భాయ్ నేనేమంటున్నా, ఇవన్నీ కూడా కామెడీగా ఓకే, మీరు చెప్పడానికి కామెడీ కదా, ఇది వాస్తవం కదా. నేను చెప్పేది అడగండి. ఎంత ఇస్తారు ప్యాకేజ్? ఎంత ఇస్తారు? ఎంత ఉంటుంది పేమెంట్? ఏమో నాకు తెలియదు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని టీడీపీ ఎంత ఇస్తుంది అని అంటున్నా నేను. నాకు తెలిసి టీడీపీ ఏమి ఇయ్యదు అనుకుంటా. టీడీపీ ఏమి ఇయ్యదేమో, ఇస్తదేమో. ఎంత ఇస్తది అన్న క్వశ్చన్ డెఫినెట్ గా సీమరాజానే అడగాల. అడిగినా నేను అడిగినా, నాకు సమాధానం చెప్పలేదు. మీరు బాగా క్లోజ్ కదా. నేనైతే ఒకసారి ఎప్పుడన్నా అవసరం వస్తే అంటే కనబడతలేడు. ఎందుకు కనబడట్లేదు? కనబడుతుండు. రెగ్యులర్ గా వస్తున్నాయి వీడియోలు. సీమరాజా 2.2 అని పెట్టిండు జగన్ అన్న మీద అభిమానం. మీకు బాగా ప్రేమ ఉన్నట్టుంది. అరే 2.2 అని పెట్టిండు జగన్ అన్న. అదే సీమరాజు అంటే బాగా ప్రేమ ఉన్నట్టుంది. నాకు డెఫినెట్ గా ఇష్టం ప్రేమ. సీమరాజు విషయం కాసేపు పక్కన పెడదాం, మళ్ళొద్దాం. పార్టీలకు అతీతంగా సీమరాజు అంటే ప్రాణం. మీకు ఈ జబర్దస్త్ లో చేసినటువంటి ఆర్పి కిరాక్ ఆర్పి ఐడియా ఉంది? తెలుసు, బాగా క్లోజ్. చాలా, ఆయన కూడా క్లోజ్. మీరు ముగ్గురు టీమా? ఎట్లా? టీం ఏం లేదు. మా ఫ్రెండ్ హలో అయ్యా నీ వీడియోలు అంటే త్రిమూర్తులు లెక్క మీరు ముగ్గురు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తా ఉంటారు కదా. ఏం ఎక్స్పోజ్ చేస్తాము? కిరాకార్పి టీడీపీనే. కిరాకార్పికి టీడీపీ. నేను చెప్తా, యువ సామ్రాట్ రవికిరణ్ టీడీపీ, కిరాకార్పి టీడీపీ, సీమరాజా టీడీపీ కాదు, అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఇవన్నీ డ్రామాలు కదా? కాదు, డ్రామాలు అస్సలు కాదు. డ్రామా చేసేటోడు అయితే అసలు అంత కండువా ఇట్లా పెట్టుకొని. మీ ఆత్మసాక్షి ప్రమాణం చేసి చెప్పి, ఇప్పుడు నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి సీమరాజా టీడీపీకి సంబంధం లేదు వైసీపీ అని చెప్పు. సీమరాజా ఆయన నా ఆత్మ ఎందుకు? సీమరాజా ఆయన ఆత్మసాక్షిగా కండువా వేసుకొని నాకు వైఎస్ఆర్సీపీ అంటే ప్రాణం, జగన్ అన్న నేను ప్రధానమంత్రిని చేస్తా, వీలైతే యుఎస్ కి కూడా పెడతా అన్నాడు. యుఎస్ లో కూడా పంపించి యుఎస్ ప్రెసిడెంట్ కూడా చేస్తారు. గారు మీరంటే ప్రజలకు కావచ్చు, నాలాంటి వాళ్ళకి కావచ్చు కొంత గౌరవం ఉన్నది. మీరు చెప్పండి ఓపెన్ ఈ విషయాన్ని ఒప్పుకోండి. ఏమని చెప్పాలి? సీమరాజా టీడీపీయా వైసీపీయా? ఆయన రిప్రజెంట్ చేసేది కాదు. ఆయన అసలు ఆయన జెనెటికల్ గా ఆయన కరెక్ట్ ఏంటిది అనేది. ఓకే క్రాంతి వై బీజేపీనా టిఆర్ఎస్ అన్న లేకపోతే బీఆర్ఎస్ అన్న క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేయాలి? ఎవరు? నేనే చేయాలి. అది ఆబ్వియస్ గా సీమరాజానే చేయాలి. ఇంకొక ఆప్షన్ ఉంటది, మా ఎంప్లాయీలను అడగొచ్చు. నాతో ఉంటారు కదా, నిత్యం నాతో ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా నాతోటే ఉంటారు కాబట్టి యూ కెన్ ఆస్క్. అంటే మీరు వాళ్ళని కూడా అడగొచ్చు, వాళ్ళు చెప్తారు. నేను ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని? మీ ఎంప్లాయీస్ మీతో నిత్యం ఉంటారు. నేనేమి సీమరాజా నేను అందుకోసం ఫస్ట్ క్లారిటీ చేసుకున్నా. మీరు ఫ్రెండ్సా కాదా అని అడిగినా. చేస్తాను. మేము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఒక్కసారి కలిసాను సీమరాజా. నేను పోతా అన్న, నిజంగా ఒకటేసారి కలిసిన. ప్రామిస్, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిసి ప్రామిస్ అంటారు. ప్రామిస్ ఆత్మ సాక్షిగా చెప్తున్నా. సీమరాజా అనే వాడిని ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కలవడం జరిగింది. సరే ఓకే, పక్కన పెడదాము. ఏంది మీ టార్గెట్? ఏంది మీ టార్గెట్? ఏంది చెప్పండి. నా టార్గెటా? మత విద్వేషాలని రెచ్చగొడుతున్న జగన్ లాంటి వాళ్ళని, ప్రజలని కాల్చుకు తిన్న జగన్ లాంటి వాడిని, ధర్మాన్ని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే జగన్ లాంటి వాళ్ళని శాశ్వతంగా అధికారం నుంచి దూరం పెట్టడం. ఈ కుంపదీష్ ఇప్పుడు నిన్న ఈ ఎంపైర్ అయిన పేరు అభినవ్ దర్శన్ తోటి జగన్మోహన్ రెడ్డి చేయించిన అయితే అనవుగా? ఎందుకు? డెఫినెట్ గా ఆ పాడేరు ఎమ్మెల్యే ఏంది వైఎస్పీ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీకి ఆపోజిట్ గా మాట్లాడాను కదా ఆయన, అభినవ్ దర్శన్ అనేట ఆయన పాస్టర్. ఇగో ఇదంతా ఒక పెద్ద క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నమాట. వాని మీద వాని యాక్టింగ్, వాని థర్డ్ క్లాస్ యాక్టింగ్. ఇంతకు ముందు ఇంకో తాగుబోతోడు ఉండే, పోయి ఎన్నో గుద్దుకొని చచ్చిండు. అది కూడా టీడీపీ చేయించారు. అట్లా మాట్లాడొద్దు.
తప్పదు అది. వాడు నా దేవుళ్ళని తిడితే వాడిని చచ్చిపోయిన తిట్టకుండా దాంట్లో మాట్లాడొద్దు అంటున్నా. వాడు నా దేవుళ్ళని అది ఏ మతమైనా కానీ ఏమన్నా కానీ. ఏ మతం అన్నా వాడు మనిషిలాగా ఇప్పుడు సచ్చినోని తిడతారా భయ్? నీ నాకు అర్థం మతాన్ని కాదు. సచ్చినోని తిడతారా? తిడతారు. నీ సచ్చినోని. మతాన్ని ప్రేమించు, పరమతాన్ని నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. ఇది మనిషికి యొక్క యాక్చువల్ లక్షణం. మనిషి లక్షణాలు లేని కుక్కని మనిషి అని ఎట్లా గౌరవిస్తా? రైట్. ఇప్పుడు మన హిందువులలో లేరా క్రైస్తవులను తిట్టడం? మన హిందువులలో లేరా ఖచ్చితంగా ముస్లింలను తిట్టడం? అట్లాంటి వాడు వచ్చినప్పుడు వానికి కూడా వాల్యూ ఇయ్యాలి. అంతే అంతే. ఇదే స్టాండ్ మీద ఉంటుంది. ఇదే స్టాండ్ మీద ఉంటా. అసలు మీ లైఫ్ గోల్ ఏంది? మీరు ఏం కావాలనుకుంటారు? మీకు ఏం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నా, వెరీ వెల్ సెటిల్డ్, హ్యాపీ ఫ్యామిలీ. సో ఇట్లనే ఉండాలనుకుంటున్నా. అంటే నేను మేజర్గా అంటే యువ సామ్రాట్ రవికిరణ్ అంటే మేజర్గా చూసేది ఇష్యూస్ తీసుకుంటారు, ఇష్యూస్ మీద మాట్లాడతారు, టీడీపీని ప్రొటెక్ట్ చేసుకుంటారు. రైట్. బెట్టింగ్ యాప్స్ ఈ వీటి మీద ఫైట్ చేసిండ్రు. హర్ష సాయికి అపోజిట్ గా వర్క్ చేసి, హర్ష సాయికి ఒకరికే కాదు చాలా మందికి. హర్ష సాయి ఇస్ బిగ్ ఫిగర్ కాబట్టి ఆయన చెప్తున్నాడు. రైట్. రైట్. హర్ష సాయి మీరు ఇప్పుడు కుమ్మక్ అయిపోయారా? కుమ్మక్ అయిపోయి ఏం చేసినాం మేమిద్దరం? అయినరా కాలేదా? అంటే ఒకసారి కలుసుకున్నాము. అది కూడా ఒక అబ్బాయి వాళ్ళకి నేను ఫోన్ చేసిన, అది ఆల్రెడీ వివరించడం జరిగింది. ఆ అబ్బాయికి వాళ్ళ వైఫ్. హర్ష సాయి మీకెంత ఇచ్చిండు? నాకు ఎంత ఇస్తే కొనగలుగుతాడు నన్ను? నా దగ్గర లేకపోతే ఎంత కమ్ముడు వేరు అంటున్నా ఓపెన్ గా. ఈ క్వశ్చన్ కూడా హర్ష సాయిని అడుగుతూనే బెటర్. తీసుకుంది మీరు కూడా. అదే నేను ఓపెన్ గా నా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ మనీ బ్లాక్ మనీ నాకు బ్లాక్లు వైట్లు కాదు. నేను 13 చెప్పినా కదా, ప్రతి ఒక్కటి అకౌంటబుల్. సో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా, కావాలంటే మీరు ఎన్నేళ్ళ స్టేట్మెంట్ అన్న డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏమున్నది, ఆయన క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకొని పోయి దాపెట్టుకుని ఎంత క్యాష్? అదే ఎంత క్యాష్ నా అకౌంట్ లో ఎంత? అది చెప్పాలి. నువ్వు 1 కోటి ఇచ్చిండా, 2 కోట్లు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా? అదే ఎన్ని కోట్లు ఉన్నాయన్న నువ్వే చూసుకో అంటున్నావు కదా. ఎన్ని కోట్లు వేస్తే దొరుకుతారు కదా. మరి బ్లాక్ వేస్తే ఇంకా దొరుకుతాం కదా. బ్లాక్ మేనేజ్ చేసి అంత తెలుగు కూడా లేదా? లేదు. నేను ఎప్పుడు వైట్ లీగల్ పనులే చేసినా కాబట్టి. ఒకవేళ బ్లాక్ తీసుకొని ఉంటే అదే హర్ష సాయి మీద అయితే నేను కేసు పెట్టా కదా. అదే హర్ష సాయి ఎందుకు సడన్లీ కాంప్రమైజ్ అయ్యారు మీరు? మరి ఎందుకు అంటే దాన్ని వ్యక్తిగతంగా తీసుకెళ్లకుండా ఇష్యూ బేస్ తీసుకెళ్లాలనుకున్నా. అండ్ గవర్నమెంట్ అప్పటికే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంది కాబట్టి నేను డైరెక్ట్ గా నేను చెప్తాను, అరే దొంగ, నువ్వు చీటర్వి, నువ్వు స్కామ్ చేస్తున్నావు, స్కామర్వి చెప్పేసి మీరు హర్ష సాయిని అన్నారా లేదా? అన్నారు కదా. ఆల్ ఆఫ్ సడన్ కాంప్రమైజ్ ఎందుకు అయ్యింది? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అయినాను అంటే, ఆల్రెడీ నేను ఇంకా చెయ్యను అని ప్రకటించిన తర్వాత నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు కదా. అన్ని రోజులు అయితే చచ్చిపోయినారు కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఆయన వల్ల చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలా న్యాయం ఆయన వల్ల చనిపోయిన వాళ్ళ కన్నా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రమోట్ చేయడం వల్లనే కదా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆయన ప్రమోట్ చేసారు, ప్రమోట్ చేస్తారు, ఇప్పుడు చేస్తారు మీరు. లేదు ఫిలిం స్టార్స్ చేసారు, ప్రతి ఒక్కళ్ళు చేశారు. అండ్ ఒక ఇష్యూని ఇష్యూ లాగా చూడాలి అని డెఫినెట్ గా ఇష్యూ మీద కొట్లాడటం మొదలెట్టిన. అందుకే పిఐఎల్ చేసిన, అందుకే నా మీద కేసెస్ వేసుకున్నా. నేను హర్ష సాయి మీద కేసులు వేసిన, హర్ష సాయి నా మీద ఇద్దరికి. అంటే అప్పుడప్పుడు మేబీ ఒక 5 months 6 months అన్న కలుస్తారా? మంచిగా రెగ్యులర్ కలవం. జస్ట్ ఫోన్ మాట్లాడతాము. ఏదైనా వీడియో నచ్చింది అని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తా. అంతవరకే, ఇంకేం లేదు. ఇంకేం లేదు. రైట్. నేను వింటుంది ఏంటి అని అంటే, సరే హర్ష సాయి కూడా అయిపోయింది, నేను అడగాలనుకుంటున్నాను అడుగుతున్నా. మీ ఇష్టం వచ్చినవి అడగండి. తెరిచిన ఐఎమ్ ఓపెన్ బుక్. కానీ బుకింగ్ ఓపెన్ అయితే లేదు. మీకు ఎంత ఓపెన్ కావాలంటే అంత ఓపెన్ అవుతుంది. మీకు చూసే టాలెంట్ ఉండాలి అంతే. ఎంత ఓపెన్ చేయాలంటే అంత ఓపెన్ చేయదు. కానీ కొన్ని పేజీలు అతకపోయినాయి, అవి వెళ్తలేవు. అవి మీరు ఎట్లానండి కరెక్ట్ గా ప్రయత్నిస్తే డెఫినెట్ గా అంటే ఇంకా ఉన్నది అన్నట్టు. లేదు, ఇంకా సబ్జెక్ట్ ఉంది తీయాల్సింది. మీరు ఏ సబ్జెక్ట్ కావాలన్నా, ఏది చెయ్యాలన్నా ఎంత వస్తుంది మీకు? ఎంత వస్తుంది టీడీపీ నుంచి ప్యాకేజ్? నాకు అదే, అందుకే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ముందు పెడతా అన్నా. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ వేసుకున్నంత పిచ్చోళ్ళ అన్న. నా ఐటీ రిటర్న్స్ చూపిస్తా, నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తా, నా బ్లాక్ లో డబ్బు వస్తుంటే ఐటీలో ఏం పని చేస్తారు? బ్లాక్ అంటారు అందరు, బ్లాక్ అంటారు. కానీ ఆ బ్లాక్ మనీ ఏందో నేను ఇప్పటి వరకు చూడలేదు స్వామి. నువ్వు నాకు ఎప్పుడన్నా బ్లాక్ అది నల్లగా ఉంటుందా ఏంది? అది నల్లగా ఉంటుందా? బ్లాక్ అంటారు. ఏడికెళ్ళి తీస్తాము అన్న? మీరు స్మార్ట్ యాక్ట్ చేస్తున్నా అనుకుంటారు కానీ దొరికిపోతారు. చెప్పండి.
బ్లాక్ మనీ అంటే తెలియదా? అర్థమే తెలియదా? నాకు నిజంగా తెలియదు. బ్లాక్ మనీ అంటే తెలియదా? నేను 13 ఏళ్ళు యుఎస్ లో ఉండి 13 ఏళ్ళు ఓకే, అదంతా ఓకే అన్న. బ్లాక్ మనీ అంటే తెలుసా తెలియదా? బ్లాక్ మనీ అంటే క్యాష్ తీసిస్తారా లేకపోతే ఏం చేస్తారు? అసలు బ్లాక్ ఎట్లా తీయగలుగుతారు? ఇప్పుడు ఆగు ఒక్క నిమిషం, లెట్ మీ క్లారిఫై దిస్. ఇగో ఈ పర్సులో ఏమున్నాయి అన్న? ఏం లేవు. ఇగో కార్డులు ఉన్నాయి. ఒక కార్డు ఉంది, ఇది ప్రీపెయిడ్ కార్డు. ఆగాగు, ఇది నా ఏటీఎం కార్డు. ఇప్పుడు నేను నీకు ₹1,00,000 ఇవ్వాలి, పోతా డ్రా చేస్తా ఇస్తా. ఇప్పుడు డోంట్ మైండ్, మీరు ఎట్లా వచ్చారు? కార్లో వచ్చిన. ఏ కార్లో వచ్చారు? ఫార్చునర్ లో వచ్చిన. ఫార్చునర్ కార్లో. ఫార్చునర్ కార్ కు డాష్ బోర్డ్ ఉంటుందా? కింద సీక్రెట్ లాకర్ ఉంటది. అలా పోయి నేను చూస్తానా ఇప్పుడు? ఓకే, అలా పోయి నేను చూస్తానా? పోయి చూసొద్దాము. ఎవరన్నా పంపి చూసొద్దాం. లోన్ పేపర్లు ఉంటాయి, అందులో ఉంటది. ఇంకేముంటది? ఇవన్నీ చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు. లేదు, నాకైతే ఈ బ్లాక్లు వైట్లు తెలియదు. నాకు ఏం వస్తుందో నా అకౌంట్ లో పడుతుంది. మొన్నటి దాకా జీతం వస్తుండే, లాస్ట్ ఇయర్ వరకు 3,30,000 ఎంతో జీతం వస్తుండే. ఇప్పుడు జీతం కాకుండా నేను నా కంపెనీ పెట్టుకున్నా కాబట్టి కొంచెం కష్టాల్లో ఉన్నా. ఇప్పుడు అంటే మీకు బ్లాక్ మనీకి మీకు సంబంధం లేదు? అస్సలు లేదు. అసలు బ్లాక్ మనీకి అంటే తెలియదు. ఎప్పుడు చూడండి అసలు ఆయన బ్లాక్ మీరు అంతకన్నా మంచోడిని కానీ అసలు బ్లాక్ అంటారు. ముందు జగన్ మోహన్ రెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి, ఇసొంటి వాళ్ళని మాట్లాడిన, ఇసొంటి ఫాల్తూ గురించి మాట్లాడిన 1996 లో ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న ఆయన, తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న ఆయన ఇప్పుడు అన్ని లక్షల కోట్లు అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడుతుండు? ఆయన ఒక డిగ్రీ ఫెయిల్ అయినోడు. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక డిగ్రీ ఫెయిల్ అయినోడు. మాట్లాడొచ్చు, మాట్లాడతారా? 100% మాట్లాడతా. ఆయన స్థాయి ఏంది? డిగ్రీ చదివినోడికి పవర్ సెక్టర్ మీద నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? డిప్యూటీ సీఎం లేడా ఇప్పుడు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు, కానీ నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించలే. పవన్ కళ్యాణ్ అనేటోడు నిజాయితీగా సినిమాలల్లో రంగులు వేసుకొని కష్టపడ్డ పైసా పబ్లిక్ కి ఖర్చు పెట్టిండు. ఈయన ఏం చేసిండు? జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? ఒక డిగ్రీ చదివిండు, అది కూడా బిఏనో బీకామో, అది కూడా ఈడ పైసలు ఇచ్చి పాస్ అయ్యిండో ఏమిచ్చి పాస్ అయ్యిండో తెలియదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మాట్లాడేటోడు ఎట్లా మాట్లాడతాడు? ప్రొఫిషియంట్ ఉంటాడు, ఒక డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంటది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది చాలా ఎక్స్ చీఫ్ మినిస్టర్. హి ఈస్ నాట్ ద చీఫ్ మినిస్టర్ అండ్ విల్ నెవర్ బి ద చీఫ్ మినిస్టర్ అగైన్. హి ఈస్ ఎ థర్డ్ గ్రేడెడ్ క్రిమినల్, ఫినాన్షియల్ టెర్రరిస్ట్. ఫినాన్షియల్ టెర్రరిస్ట్ ఎట్లా సంపాదించిండు? నీకు సిమెంట్ మీద ఏం డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంది? ఏం డొమైన్ ఎక్స్పర్టీస్ ఉందని నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినావు. నీకు పవర్ మీద ఏం ఐడియా ఉంది? ప్లగ్ లో ఎల్లు పెడితే షాక్ వస్తుంది అన్న బేసిక్ నాలెడ్జ్ తప్ప ఇంకోటి లేదు. అట్లాంటో నేను పవర్ ఎట్లా జనరేట్ చేయగలిగినావు? నీకు అసలు మీడియా గురించి, మీడియా స్పెల్లింగ్ 2-3 సార్లు అడిగితే చెప్పలేడు. అట్లాంటోడు మీడియా ఎట్లా పెట్టిండు? ఒక మీడియా కంపెనీ ఎట్లా పెట్టగలిగిండు? డెఫినెట్ గా ఈ బ్లాక్ క్వశ్చన్స్, ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ లో అడుగుతా చెప్పండి. మీకు ఫార్చునర్ కార్ తయారు చేయడం వస్తుందా? ఫార్చునర్ రాదు. నడుపుతున్నారా? నేను ఎండ్ యూజర్. పవర్ ఎందుకు యూజ్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతలేను. సిమెంట్ ఎందుకు? సిమెంట్ నువ్వు అడిగే క్వశ్చన్ ని నేను బ్యాలెన్స్ చేస్తున్నా. ఒక్కసారి నీకు ఫార్చునర్ కారు తయారు చేయనీకి వస్తుందా? రాదు. ఫార్చునర్ కారు యూజ్ చేస్తున్నావు? ఎస్, యూజ్ చేస్తున్నా. మళ్ళీ చెప్తా. నేను అడిగే క్వశ్చన్, నీకు పవర్ సెక్టర్ అనాలిసిస్ రాదు, డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు. నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తున్నావు? అది కూడా మీ ఫాదర్ చీఫ్ మినిస్టర్ కాగానే నీకు డొమైన్ ఎక్స్పర్టీస్ వచ్చేసి కొన్ని 100 కంపెనీల్లో నీకు డైరెక్టర్షిప్ ఇచ్చేసేంత ప్రేమ ఎట్లొచ్చింది? ఇది క్విడ్ ప్రోకో. అదే నేను చెప్పేది పాయింట్. అందుకే ఫినాన్షియల్ టెర్రరిస్ట్ అంటున్నా. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని మీరు అనడం కాదు, నేను అనడం కాదు. అవి కోర్టులు తెలుస్తాయి, న్యాయస్థానం కోర్టులు తెలుస్తాయి, ఈడీలు తెలుస్తాయి. ఆయన సిగ్గు లేకుండా పబ్లిక్ ముందు వస్తుండు కదా నమ్మకం వేసుకొని. నాకు ఇంటర్ సెషన్ లో ఈడ మాట్లాడుతూ ఉంటుంది, ఆడు ఈడు అని మాట్లాడుతారు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని బట్టి. ఒక ఫినాన్షియల్ టెర్రరిస్ట్ ని ఆడు ఈడు అనడంలో తప్పులేదు. అంత ధైర్యం ఎక్కడది మీకు? ధైర్యం నిజానికి ఫుల్ ధైర్యం ఉంటది. కావాలంటే ఆజమాయించుకోమా.
ఏం సర్వైవ్ అవ్వగలుగుతారా ఇట్లా ఈ బిహేవియర్ తోటి మీరు? 100% జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే వడం అవ్వాలి. అంటే ఇవన్నీ డైలాగులు బాగానే ఉంటాయి వినడానికి, కానీ ఇంటర్వ్యూలో చెప్పడానికి అంటే దీనికి కాన్సిక్వెన్సెస్ క్విట్ ఇండియా గో బ్యాక్ బ్రిటిషర్స్ అన్నందుకు అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపిర్రు. గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అన్నందుకు నన్ను కాల్చి చంపినా ఐ డోంట్ కేర్. రైట్, ఎవరిని ఏమన్నా కూడా మీరు పట్టించుకోను. అంతేనా? ఇప్పుడు బైరెడ్డి మొన్నొచ్చి టీజీ భరత్ గారి మీద 45 కోట్ల బ్లాక్ సేమ్ బేస్లెస్ అలిగేషన్స్ అన్నమాట. 33 ఏళ్ళకి నేను ఎస్ఏపీ చైర్మన్ అయినా, శాప్ చైర్మన్ అయినా, నంది కొట్కూరు మాట్లాడే వాయిస్ ఉన్నది. టీజీ భరత్ అచీవ్మెంట్స్ చెప్పాలా? టీజీ భరత్ కార్డిఫ్ యూనివర్సిటీలో పీజీ చదివిండు. నువ్వేం చదివినవరా గాడిదే? నువ్వు గాడిది కాకపోతే పెద్ద చిన్న లేకుండా మాట్లాడటానికి గాడిద అనకుండా ఇంకేమనాలన్నా? నువ్వు భరత్ గారు మీరేం చదివారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, ఇదిగో సాక్ష్యం అని మాట్లాడినోన్ని ఏమిచ్చిండు? ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, అన్న వయసు ఉంటాడు, ఆయన లాగా నేను ఇట్లా అట్లా కాదా? నువ్వేం చేసినావు? నేను సెంట్రల్ జైలుకి వెళ్ళి విత్తనాలు నాటినా అంటే గొప్ప నారాబాయ్. మర్డర్ కేసులో ఇరుక్కున్నావు, మర్డర్ కేసులో పార్టిసిపేట్ చేసినావు, తీసుకుపోయి బొక్కల పడేసి. ఎవరు పెట్టిరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. ఎవరు సాధించారు? ఆ యంగ్స్టర్ ఎదుగుతున్నాడు, ఆయనే పెట్టిండ్రు. ఏం సాధించి? ఇంటర్మీడియట్ పాస్ గానీ సమటవి నాగరాజ్ ఇంటర్వ్యూలో నేనేం చెప్పాను, నాకు ఆ ఇంగ్లీష్ చదువు అబ్బలేదన్నా, మరి ఇంటర్ ఎట్లా పాస్ అయినా అంటే ఇంటర్ గ్రూపులు అడుగుతాయి. ఇంటర్లో ఎంపీసీ అంటే నీకు చాలా ఇష్టమా అంటే నాకు అదేం తెలియదు అన్న, స్టైలిష్గా ఉంటుంది అని ఇంజనీరింగ్ బోనికి. 33 ఏళ్ళకి సిద్ధార్థ రెడ్డి అనే టోడు సాధించింది మటుకు 33 బ్యాక్లాగులు తప్ప ఏం లేవు. అదొక క్రిమినల్ పార్టీ కాబట్టి ఇట్లాంటి గోటీలు ఆడిండా, క్రికెట్ అండర్-19 ఆడిండా, అండర్-16 ఆడిండా, ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోని తీసుకెళ్లి శాప్ చైర్మన్ చేసినందుకే అందులోకెళ్ళి 100 కోట్లు దిగిపోయిండు. పార్డన్ మై లాంగ్వేజ్. కానీ అట్లాంటి దరిద్రాలు చేసిండు కాబట్టే ఆ పార్టీలోకి వెళ్ళిండు, అట్లాంటివి చేసిండు కాబట్టి గోటీలానికి కూడా రాదు, క్రికెట్ ఆడడానికి రాదు. నేర్పిస్తారా? 100% నేర్పిస్తా. బాగా గోటీలు ఆడాడు. నాకు గోటీలే కాదు, గోటీలు కొడితే పేలిపోవాలా గోటీలు. ఇవన్నీ ఇట్లా మాట్లాడుతారు కదా, మిమ్మల్ని పార్టీ ఫోన్ చేసుకుంటుందా మరి? ఏ పార్టీ? ఇంతగానం వైసీపీని అంటారు, ఇంతగానం వైఎస్ జగన్ అంటారు, ఇంతగానం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని జగన్ టీడీపీ ఓన్ చేసుకొని మీకు ఏమైనా పదవి అప్పచెప్తుంది అనుకుంటారా మీరు? చెప్పిన కదా, నేను చేయాల్సింది నేను చేస్తా. నాకు పదవి ఇయ్యాలి, లేకపోతే నాకు ఇది కావాలి, లేకపోతే బ్లాక్ కావాలి, వైట్ కావాలి, లేకపోతే ఎల్లో కావాలి, ఇవన్నీ కలర్స్ నాకు తెలియదు. ఎల్లో అయితే కావాలి మీకు. నేను అట్లా అనుకుంటే ఇంకా మంచిది, మా వాళ్ళు అనుకుంటే ఇంకా మంచిది. అంటే ఏమన్నా పార్టీలో ప్రమోషన్లు వచ్చేది ఉందా? ఏమన్నా కండవాపి ఆఫీషియల్గా ఏమన్నా మహానాడులో? ఇప్పుడు లేదు. అప్పటి వరకు కూడా 2004 నుంచి ఎట్లయితే పనిచేసినానో ఇప్పటి వరకు, లేకపోతే సచ్చే వరకు ఇదే ధైర్యంతో ఇంతే స్ట్రాంగ్ గా పార్టీ గురించి అయితే డెఫినెట్ గా పనిచేస్తా. ఉంటారా? అట్లే ఉంటారు, ఇట్లనే ఉంటా, ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎందుకు వై టీడీపీ డెఫినెట్ గా చెప్తా. ఒక మనిషిని ఎన్ని విధాలుగా హ్యూమిలేట్ చేయాలో. మీరు ఇందాక క్రతిబే నువ్వు అన్న ఆడిడని మాట్లాడచ్చు, ఒక ఎక్సీఎం. ఒక మనిషి పుట్టిక గురించి మాట్లాడచ్చా? నువ్వు పుట్టినవా, చూసినవా, నీ స్టాండర్డ్ ఏంది? వాట్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? ఏ 3rd grade ఫినాన్షియల్ టెర్రరిస్ట్ అండ్ ఏ క్రిమినల్. ఆన్ ది ప్యారలల్ సైడ్ లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అంటే వెయిట్ ఒకటే కాదు నాకు నేను ఇంత తగ్గడానికి వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇస్ డెఫినెట్లీ లోకేష్. కమ్యూనికేషన్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే సంస్థలు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ కానీ గ్రీన్ ఎనర్జీ గురించి తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ, క్యాపిటల్ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే ప్రాంప్ట్ కంప్యూటింగ్ కానీ, ఇంత విజనరీ లాగా లోకేష్ గారు ఎదగటానికి కారణం మటుకు డెఫినెట్గా వన్ ఆర్ ది అదర్ వే కౌంటర్ పార్ట్లో జగన్ లాంటి చదువులేని మొద్దు నిరక్షర సుంట ఉన్నాడు కాబట్టి
లోకేష్ గారు ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఓకే, మీరు మస్తు హైలైట్ చేస్తారు. హైలైట్ కాదు. నేను కాదని. ఇది ఏం చేసిండంటే Yes, జగన్మోహన్ నేను కూడా- రెడ్డి నేను- జగన్మోహన్ రెడ్డి, అంబాటి రాంబాబు, రోజా కూజా అందరు కలిపి ఏం చేసిర్రు అంటే ఒక ఇనుముని మంటల్లో వేసి సూటిపోటి మాటలు అని కొట్టి దాన్ని తలవార్ లాగా తయారు చేశారు. ఇప్పుడు తలవారే లోకేష్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తారు? తలవారితో ఏడబడతాడు పొడుస్తారు. ఏడబడతాడు కాదు, గట్టిగా ఉన్న అవినీతి సంస్కరణలకి అడ్డుపడేదాన్ని చీరుతారు. బాగా నేర్చుకున్నారా? అంటే ఏమన్నా ప్రిపేర్ అయినరా మీరు ఇంటర్వ్యూకి ముందలా వచ్చే ముందు ఏమన్నా? దేనికి ప్రిపేర్? అందుకే నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా నేను నా దిల్కి ఏది అనిపిస్తుందో, నా మనసుకి ఏమనిపిస్తుందో నేను అదే డైలాగ్స్, తల్వార్ అనడం ఇవన్నీ బాగా లేదు పాపము హ్యూమిలియేట్ చేసి కాదనా. ఈ నీళ్ళల్లా నేను చక్కెర వేసిన, నువ్వేమంటావు? ఎట్లుందన్నా అని అడిగితే ఏమని చెప్తాం? మజ్జిగల చక్కెర వేస్తే తీయగుండాక ఎట్లుంటది? దాన్ని ట్రోల్ చేసిన గాడిద కొడుకులకు చెప్తున్నా నేను. అది దాన్ని ట్రోల్ చేసిన గాడిద కొడుకులకు నేను డెఫినెట్ గా చెప్తున్నా. బాగుంది, తీయగుంది అని నేను తీయగుంది అన్నాడు. దాన్ని కూడా ట్రోల్ చేసావా? తీయగుంది తీయగుంది అన్నాడు. చక్కెర వేసినావా? తీయగుంది అన్నాడు. అందుకే ఇప్పుడు సమ్మగా ఉంది కదా అందరికి, ఇప్పుడు సమ్మగా ఉంది కదా, ఒక మాట అనిచ్చుకోవట్లేవు కదా. అదే కదా అన్న, తీయగుంది అని ట్రోల్ చేసిన వాళ్ళకి అందరికి ఇప్పుడు సమ్మగా ఉంది కదా. ఓకే రైట్, ఏం జరుగుతుందో చూద్దాం మరి. డెఫినెట్ గా. అవును, మొన్న తెలంగాణ జర్నలిస్టులనంట ఏపీలో కేసులు, ఏపీలో ఇప్పుడు నేను మీ రీసెంట్ వీడియోస్ చూసిన, చాలా మటుకు కూటమికి అగేన్స్ట్ గానే మాట్లాడారు. మీ మీద ఏమైనా కేసు పెట్టిర్రా? పెట్టిర్రా? పెట్టలేదు కదా. ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే. ఏవన్నో జగన్ దగ్గర పేటిఎం లో తీసుకొని అడ్డమైన వాగుడు వాగి మా మీద కేసులు పడ్డాయి. మా మీద కేసులు పడ్డప్పుడే జై తెలంగాణ అని గుర్తుకొస్తుంది కొంతమంది పెయిడ్ జర్నలిస్టులకి. వాళ్ళకి చెప్తున్నా మీరు ఏ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అడిగిర్రో అదే లాంగ్వేజ్ లో తెలంగాణ టీడీపీ కూడా ఆన్సర్ ఇస్తుంది. మీరు అడ్డమైన మాటలు మాట్లాడేసి జై తెలంగాణ అంటే, ఇడ మేము కూడా తెలంగాణనే, మేము కూడా ఇదే గడ్డలో పుట్టినాము, మాకు అంతే రోషం ఉంది, అంతే పౌరుషం ఉంది. రైట్, ఓకే. తెలంగాణ అంటున్నావు, టీడీపీ అభిమాని అంటున్నావు కదా. తెలంగాణ టీడీపీ ఉందా? అసలు ఉన్నదా? ఉంది. ఏడా మీ గుండెలేనా అయింది? ఇప్పుడు దేవుడు ఉండు అంటున్నా, చూపెట్టమంటే ఏడా చూపెడతా? దేవుడితో టీడీపీ పార్టీతో దరిద్రంగా పోలిక పోలిక. ఏమన్నా అనుకో అన్న, మీకు దరిద్రం అనిపించచ్చు, నాకైతే మటుకు కంట్రీ పీపుల్ పార్టీ ఈ మూడు దేవునితోనే సమానం. ఈ బీజేపీ వాళ్ళే కాపీ చేసుకున్నట్టున్నది. ఏ బీజేపీ వాళ్ళదన్నా? ఇందులో రిలీజన్ లేదు కదా. మన రిలీజన్ అంటాం. పాపం మన బండి సంజయ్ వాళ్ళ కొడుకుది ఖండం చేసినాం, గట్టిగానే అన్నాం. అన్న నీ కొడుకు రౌడీజం నీ భరించాల్సిన అవసరం లేదని గట్టిగానే చెప్పిన. ఇంకేం చెప్పాలి భయ్యా? సరే, ఈ తెలంగాణ టీడీపీ ఉందా లేదా? ఉంది భయ్యా, ఉందా? అండ్ డెఫినెట్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఏడుంది? ఇప్పుడు చెప్పిన కదా, దేవుడు మహిమ చూపెడుతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అయిన ఇద్దరు ముఖ్యమంత్రులు అదే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. మూడోసారి కొత్తోడు వస్తాడేమో నాకు తెలిసి. ఇది మటుకు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఫేస్ లేదు. తెలంగాణ తెలుగుదేశానికి ఒక స్ట్రాంగ్ ఫేస్ లేదు. ఏ రోజైతే ఆ రాజు వచ్చిండనుకో, సైన్యము ప్రజలు పట్టాభిషేకం కట్టడం అన్నది మటుకు పక్కా. మళ్ళీ తెలంగాణ టీడీపీ వస్తుందా అంటావు? తెలంగాణలో ఒక ఫేస్ లేదు. టీడీపీ మళ్ళీ టీడీపీ వస్తుంది, 100% అధికారంలోకి వస్తుంది. తెలంగాణ టీడీపీ సపోర్ట్ చేయబట్టే రేవంత్ రెడ్డి అంతగానో మెజారిటీ అంటారు మీరు. బానే డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్. సరే, వాటర్ తాగండి. 100%. థ్యాంక్ యూ. కలలు అంటారు బానే. 100% వస్తుంది. తెలంగాణలో మంచి లీడర్లు ఉన్నారు, సిన్సియర్ లీడర్స్ ఉన్నారు, నిష్పక్షపాతంగా పార్టీ గురించి ప్రజల గురించి కష్టపడే వ్యక్తులు ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపు ధర్మం అన్నది గెలుస్తుంది. సరే, లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుంది. 100% వస్తుంది అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. అబ్సల్యూట్లీ. ఇస్తారా? సిబిఎన్ విజనరీ, పవన్ కళ్యాణ్ హానెస్ట్ లీడర్, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి థర్డ్ గ్రేడ్ చీటర్, రోజా వల్గర్, ఓకే, విడుదల రజని, కన్ఫ్యూజ్ సోల్, యాంకర్ శ్యామల, వైఎస్ఆర్సీపీ శ్యామల, క్రిమినల్, అయోమయం. ఆమె అసలు వన్ వర్డ్ కాదు, ఆమె
షికాగోలో చేసిన ఇప్పుడు షికాగో శ్యామల అంటే కొంతమంది ఆడోళ్ళని ఇట్లా అంటారా, షికాగోలో యుఎస్ వీసా ఎందుకు లేదు? మీలాంటి వాళ్ళు అడగండి, శ్యామల అంటే వాళ్ళని పిలిచి యుఎస్ వీసా ఏమైంది, ఎందుకు పోతలేవు మళ్ళీ యూకే వరకే పోయేసి సిగ్గు లేకుండా తిరిగి వస్తున్నావు? నీ మొగుడి మీద ఏం కేసులు ఉన్నాయి? నీ మొగుడి మీద ఏం కేసులు ఉన్నాయి? యుఎస్ఏలో తమరు చేసిన స్కాండల్స్ ఏంది? ఏం చేశారు? షికాగో స్కాండల్స్ అని చూడు. అక్కడ కన్వెన్షన్ పేరు మీద అక్కడికి పోయి ఏమేం చేయించారు, అడ్డగోలు వీసాలు వేపించి ఎంతమంది వీటులు ఎంత గలీజ్గా పట్టుడు పడ్డారు. మీరు చేసే పత్యభారాలు ఈడ మనకి తలదించుకునేదే కాక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. ఆ వచ్చిన పైసలు ఏం చేసుకోవాలి అంటే చెయ్యి జగనన్న అంటే చేసిన క్రైమ్ పోతుందా? పోదు కదా. ఇప్పుడు ఆమె ఖమ్మమో ఈడ తెలంగాణ ఆమె బయటకి పోయి ప్రచారం చేస్తుందంట. బాగానే కక్ష కట్టినట్టు మీరు ఆమె మీద కూడా. లేదు కక్ష కాదు. ఇప్పుడు నాకు కూడా ఉమెన్ అంటే రెస్పెక్ట్, కానీ నీ మొగుడి మీదనే అసాల్ట్, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, రేప్ కేసులు, ఫినాన్షియల్ క్రైమ్స్ ఇన్ని గనం ఉన్నాయి. కరెక్ట్ పార్టీనే ఎన్నుకున్నావు, అవకాత్కి తగ్గట్టు మాట్లాడు. ముందు నీ సాఫ్ చేసుకో, ముందు నీ సాఫ్ చేసుకో అని అంటారు. నీ ముడ్డి సాఫ్ చేసుకొని నువ్వు విమర్శిద్దు. నా మీద ఏమైనా కేసులు ఉన్నాయో చెప్పు, నేను మాట్లాడతా. నువ్వు లోకేష్ గారిని అంటావా అంటే అనొద్దా? అను, నిజముంటే అను. ముందు నీ షికాగో స్కాండల్ గురించి మాట్లాడు, ముందు నీ ముగుడు చేసిన క్రైమ్ల గురించి మాట్లాడు, ముందు నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ పైసలు ఏం చేసినావో చెప్పు. ముందు అక్కడ పోయి కోర్టుకు హాజరు కావాలన్న బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ గుంటూరు పోయి ప్రచారం చేస్తుందట వైఎస్ఆర్సీపీ అన్న మళ్ళీ వస్తాడు చూస్తాం ఎట్లా వస్తాడు. రైట్, ఓకే. అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ మాస్ లీడర్. టీజీ భరత్ ఎ విజనరీ ఇన్ మేకింగ్. దువాడ మాధురి. నవ్వుతారేంది మాధురి గారు? సరే, దువాడ శ్రీనివాస్. ఎమ్మెల్సీ టు కెమెరామ్యాన్. ఎమ్మెల్సీ టు రీల్స్ సూపర్ స్టార్. కిరాకార్పి. వెరీ ఫన్నీ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. సీమరాజా. ఫన్నీ అండ్ హానెస్ట్ వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. బోర్గడ్ అనిల్. థర్డ్ గ్రేడెడ్ క్రిమినల్. కార్మూర్ వెంకటరెడ్డి. హార్పిక్ వెంకటరెడ్డి. సజ్జల రామకృష్ణ. స్క్రిప్ట్ రాయడం కూడా తెలియదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. పాపం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని జగన్ అన్ననే అనుకోనికి వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్ సజ్జల్ గారు. కొడాలి నాని. తాగుతాడు. పెర్రి నాని. పిచ్చోడు, తొరిపాలాడు. బోండా ఉమా. గుడ్ మాస్ లీడర్. టీడీపీ అంటే ఇట్లా బాగా చెప్తారు. అంటే కేసు ఏమైనా ఉందా? ఏమైనా ఫినాన్షియల్ క్రైమ్ ఉందా? గుట్కా తిని ఇష్టం వచ్చినట్టు ఎవరినన్నా అన్నాడా? అనలే. నేనన్నట్టు కూడా ఇప్పుడు బొండమ్మ గారు అనలే. వీళ్ళు ఎట్లా అన్నారు అన్న? పెద్ద చిన్న లేకుండా మాట్లాడిన వాళ్ళని అట్లానే అనాలా. భువనేశ్వరి. నిజం చెప్పాలంటే ఎ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఆల్సో వెరీ కేరింగ్ ఉమెన్. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏజ్లో కూడా షీ ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ ది హెల్త్ ప్రోడక్ట్స్. ఒక కంపెనీని మేనేజ్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఆమె పర్వరిష్ అంటాం మన దగ్గర. ఆమె పెంపకం ఎంత బాగుందంటే లోకేష్ గారిని చూస్తే తెలుస్తుంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీస్, ఒక వ్యవస్థ అంటే పెద్దలను ఎట్లా గౌరవించాలి. బొత్స సత్యనారాయణ గారిని మొన్న లోకేష్ గారు అసెంబ్లీలో ఆ మర్యాద ఇచ్చిన తీరు చూస్తే నాకు నిజంగా పర్వరిష్ చాలా మంచిగా ఉంది లోకేష్ గారు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం డెఫినెట్గా భువనేశ్వర్ గారు. ఆ పర్వరిష్తోనే ఒక సంస్కారం అన్న వ్యవస్థని డెఫినెట్గా షీ గేవ్ బాన్. నందమూరి బాలకృష్ణ. మాస్. రవికిరణ్. సింపుల్, ప్లెయిన్. రైట్. జర్నలిస్ట్ క్రాంతి. వెరీ వెరీ డిప్లొమాటిక్ అండ్ హానెస్ట్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ భయ్యా.